సుష్మిత చెప్పండి. సో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏంటి పరిస్థితి? పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే సీఎం కూడా దీన్ని ఖండించారు. ఇలాంటి ఘటనలకు తావు లేదు ప్రజాస్వామ్యంలో అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఏంటి అక్కడ సిచ్యువేషన్? సార్ నిన్న సిపి ఆనంద్ అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటన గురించి ఏదైతే పుష్ప 2 బెనిఫిట్ షోలో జరిగిందో దానికి సంబంధించి వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పూర్తిగా కూడా చూసుకుంటే ఎక్కడ ఏం జరిగింది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, క్రౌడ్ ఏ విధంగా ఉంది అనే తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. ఎక్కడైతే సోషల్ మీడియా మాధ్యమాలు కానీ టీవీ ఛానల్స్లో వచ్చిన అన్ని వీడియోస్ని కూడా క్రోడీకరించి 10 నిమిషాల వీడియోని అయితే నిడివిగల వీడియోని రిలీజ్ చేశారు. ఆ సమయంలో పూర్తిగా కూడా అక్కడ సిపి ఆనంద్ తెలియజేసిన ప్రకారం చూసుకుంటే లోపలికి వెళ్ళి పోలీసులు తెలిపే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్కి. అయితే అల్లు అర్జున్ పూర్తిగా కూడా సినిమా ముగించిన తర్వాతనే నేను వెళ్తానని చెప్పినట్టు కూడా చెప్తున్నారు. అయితే మేనేజర్ సంతోష్ నేను తెలియజేస్తాను అని చెప్పి కూడా మధ్యలో ఆపివేశారు. అల్లు అర్జున్కి ఎవరు తెలియజేయలేదని ఒకవైపు అల్లు అర్జున్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామున తర్వాత రోజు ఉదయం అల్లు అర్జున్కి పూర్తిగా ఈ రేవతి ఒక మహిళ చనిపోయింది, మరో బాబుకి ట్రీట్మెంట్ అందుతుందన్న విషయం తెలిసిందని కూడా అల్లు అర్జున్ మరోవైపు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు డీసీపీ కానీ అక్కడ ఏసీపీ ఎస్హెచ్ఓ ఎవరైతే చిక్కడపల్లికి సంబంధించిన వారంతా ఉన్నారో వారు మేము పూర్తిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాం. పలుమార్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సంతోష్ అనే వ్యక్తి మమ్మల్ని ఆపివేశారు. ఎట్ ఏ టైం ఒక సివియర్ పరిస్థితి ఏర్పడినప్పుడు మేము లోపలికి వెళ్ళి అక్కడ చెప్పిన సమయంలో 15 నిమిషాల తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చారని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తిగా మా దగ్గరికి పోలీసులు ఎవరు రాలేదని అల్లు అర్జున్ మరోవైపు చెప్తూ ఉన్నారు. సో మొత్తం ఈ ఘటన గురించి ఎప్పుడు ఏ సమయంలో జరిగింది, ఎక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, టైం టు టైం అప్డేట్స్ కూడా సివి ఆనంద్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ తర్వాత సివి ఆనంద్ ప్రెస్ మీట్ అనంతరం కూడా జేఏసీ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటి వంతకు వచ్చి కూడా రేవతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలంటూ కూడా నినాదాలు చేశారు. పూర్తిగా ప్లెకార్డ్స్తో టమాటాలు విసిరి అల్లు అర్జున్ ఇంటి ముందర కూడా కుండీలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యి 6 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కాసేపటి క్రితమే వాళ్ళకి బెయిల్ కూడా లభించినట్టు చూస్తున్నాం. సో రిమాండ్ అవ్వడము అలాగే బెయిల్ కూడా వచ్చిన పరిస్థితి ఎలా చూడాలి? సరే నిన్న అరెస్ట్ చేసిన అనంతరం కూడా రిమాండ్కి తరలిస్తారనే వార్తలు వినిపించినప్పటికీ ఉదయం బెయిల్ కూడా అప్లై చేసినట్టు కూడా చెప్తున్నారు. ఎల్బీ నగర్లో మెజిస్ట్రేట్ ముందు కూడా 6గురిని కూడా హాజరుపరిచారు. ఆ సమయంలో బెయిల్కి అప్లై చేశారు. ఆ బెయిల్ కూడా వచ్చినట్టు కూడా తెలిసింది. ₹10,000 చొప్పున ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున 2 షూరిటీలు కూడా 3 రోజుల్లో సబ్మిట్ చేయాలని కూడా మెజిస్ట్రేట్ చెప్పినట్టు కూడా తెలుసు. సో మొత్తంగా ఇప్పుడు వాళ్ళకు బెయిల్ కూడా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే అల్లు అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దాని ప్రకారం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ఉండేలాగా కూడా అల్లు అర్జున్ నివాసం వద్ద 3 పికెట్స్ ఏర్పాటు చేశారు. ఒక పికెట్ దాదాపు 10 నుంచి 15 మంది పోలీసులు కూడా ఇక్కడ గస్తీ కాస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. హరి ఆల్ రైట్ సుష్మిత, రైట్. ఇక ఇది ఘటన ఎవరి కంట్రోల్లో లేనిది, ఇది ఒక యాక్సిడెంట్గా చెప్తున్నారు అల్లు అర్జున్. సో ఎవరు కూడా ఇంటెన్షన్గా ఇలాంటివి చేయరు అనేది కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వారికి బెయిల్, పోలీసుల వర్జన్. అల్లు అర్జున్ ఏమంటున్నారు దీనిపై సమగ్ర సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్. సరే, ఎందుకంటే మనం చూడొచ్చు, ఎందుకంటే అల్లు అర్జున్ స్పష్టంగా చెప్తున్నారు. అంటే 3 విషయాలు మనం దీంట్లో తీసుకోవచ్చు. ఒకటి, పోలీస్ డైరెక్షన్లోనే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అని చెప్తున్నారు. అలాగే సంధ్యా థియేటర్లో పోలీసులు ఎవరు వచ్చి నాకు చెప్పలేదు, ఖచ్చితంగా అక్కడ మేనేజ్మెంట్ వచ్చి నాకు చెప్పడం వల్ల నేను వెళ్ళిపోయానని చెప్తున్నారు. అలాగే అక్కడ మరణం సంగతి అనేది నాకు ఉదయమే తెలిసింది, కానీ నేను వెళ్ళిపోయేటప్పటికి నాకు మరణం సంగతి, రేవతి చనిపోయిన విషయం కూడా నాకు తెలియదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది అనుకోని సంఘటన. దీంట్లో ఎవరిని ఏం తప్పుపట్టడానికి ఏం చెప్తాము అసలు? ఎందుకంటే నేను దాదాపు 15 రోజుల నుంచి కూడా చాలా బాధతో ఉన్నాను. అంటే ఒక గొప్ప సినిమాని చేసామనే ఒక దాంతో, అంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఏ సినిమా ఉన్నా కూడా నేను అక్కడికి వెళ్తూ ఉంటాను, ఖచ్చితంగా సినిమా చూస్తూ ఉంటాను. అలాగే 3 సంవత్సరాల నుంచి కష్టపడి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా, ఒక తెలుగు ఖ్యాతి నిలపడానికి మేము అక్కడ తీసుకెళ్లిన సినిమాని, అలాంటి సినిమా ఎలా ఉందో థియేటర్లో చూస్తేనే థియేటర్లో ఆ జనాల రెస్పాన్స్ కానీ ఆ ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసుకొని దాని నుంచి మేము నేర్చుకోగలుగుతాం. ఆ నేర్చుకోవడం వలన మేము ఎలా చేయాలి ఏంటనేది కూడా ఆ విషయాలన్నీ కూడా చేయగలుగుతాము. అందుకనే నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, కానీ ఇంటెన్షన్గా అక్కడికి నేను ఇచ్చేయడానికి కాదు. ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా థియేటర్లో ఆ జనాలు ఎలాగా రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను అక్కడ చూడడానికి వెళ్ళానని చెప్తున్నారు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు పర్మిషన్ లేదని కూడా ఎవరూ చెప్పలేదు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్రౌడ్ను మొత్తం కూడా పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. దాంతో మేము అక్కడ వెళ్ళాల్సి వచ్చింది.
ప్లస్ ఇంకోటి ఏంటంటే రోడ్ షో నేను చేశానని చెప్తున్నారు. అసలు రోడ్ షో నేను చేయలేదు. ఎందుకంటే నేను ఆ క్రౌడ్లోకి వెళ్ళినప్పటికీ ఒక్కసారిగా కారు ఆగిపోయింది. తర్వాత అక్కడున్న వేల మందిని కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. అటువంటి సమయంలో నేను కారులో ఉంటే నన్ను అహంభావి అని చెప్పేసి అనుకుంటారు. అందుకనే నేను కారులో నుంచి లెగిసి వాళ్ళకి అభివాదం చేశాను తప్పితే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే అలా ఏ సెలబ్రిటీ అయినా కానీ, ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ అక్కడున్న చుట్టూ ఉన్న వాతావరణంలో అంత క్రౌడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యి ఊపితే వాళ్ళందరూ కూడా చూసి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో బౌన్సర్లు కానీ తర్వాత పోలీసులు కానీ అలా చెప్తూ ఉంటారు. నేను కూడా అలాగే చేశాను. ఖచ్చితంగా ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఇది ఆ కుటుంబానికి మేము ఎప్పుడు ఎల్లప్పుడూ అండగానే ఉంటాము. నిజంగా ఆ శ్రీతేజ అనే కుర్రవాడు నా కుమారుడికి సంబంధించి ఏ వయసు ఉందో అతను కూడా ఆ వయసు ఉంది. ఒక తండ్రిగా నాకు ఆ బాధ అనేది తెలుసు. నాకు ఖచ్చితంగా ఆ కుటుంబానికి నేను ఉంటాను, వాళ్ళకి సహాయంగా కూడా నేను ఉంటానని చెప్పేసి కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అయితే ఆ కుటుంబానికి సతీష్ ఇక్కడ 2 ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న మంత్రులు కూడా మాట్లాడుతూ వాళ్ళని పరామర్శించడానికి లీగల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకళ్ళు అడుగుతుంటే, కాంపెన్సేషన్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేదు అనేది చాలామంది నిన్న ఓయూ విద్యార్థులు కూడా మాట్లాడుతున్నారు, జేఏసీ నేతలు. అయితే లీగల్ ప్రాబ్లం ఏంటి నిజంగా అంటే వాళ్ళని వెళ్తే కనుక ఒక రకమైన వాళ్ళని ప్రలోభానికి గురి చేసేటట్టు ఉంటుంది అనేది చాలామంది న్యాయవాదులు కూడా మాట్లాడుతున్న క్రమం కూడా మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఏంటి, ఎందుకు అల్లు అర్జున్ వెళ్ళట్లేదు? అతను చెప్తున్నారు లీగల్ సమస్యలని, కానీ సాక్షాత్తు మంత్రి అంటున్నాడు లీగల్ సమస్యలు ఏమొస్తాయని. ఎవరి వర్జన్ కరెక్ట్గా అనుకోవాలి? అల్లు అర్జున్ చెప్తుంది ఒకటే. ఎందుకంటే ఆయనకి ఉదయం తెలిసింది, ఉదయం తెలియంగానే ఖచ్చితంగా నేను వెళ్తాను అని కూడా చెప్పాడు. అయితే బన్నీ వాసుని పంపించాను. బన్నీ వాసు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసి అక్కడ ఉన్న పరిస్థితులను చూసి నేను మీకు ఫోన్ చేస్తానని చెప్పారు. అయితే బన్నీ వాసు అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి మీ వల్లనే ఈ సంఘటన జరిగింది, ఖచ్చితంగా మీరు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంకోటి క్రౌడ్ రావచ్చు, ఇంకో వేరే విధంగా ఉంటుంది కాబట్టి నేను వాళ్ళని తీసుకొస్తాను మీ దగ్గరికి అని చెప్పారు. అయితే నేను ఎదురు చూస్తున్నాను. అయితే అంతట్లోనే లీగల్గా లాయర్స్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు లేనిపోని సమస్యలు వస్తాయి మీరు అక్కడికి వెళ్ళడం వల్ల, అందుకని ఆగండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నేను అయినా కూడా నేను బాధని దిగమించుకుంటూ కూడా ఒక వీడియో చేశాను వాళ్ళ కోసం అని చెప్పేసి. ఎందుకంటే సినిమా ఒకవైపు సక్సెస్ అయింది, ఒకవైపు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధ కలిగించింది. అయినా నేను వీడియో చేశాను ఖచ్చితంగా. ఎందుకంటే నా బాధ ఎవరికి తెలుసు, నేను 15 రోజుల నుంచి కూడా ఇంట్లో బాధపడుతూనే ఉన్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన ఒకటే మాట అంటున్నారు, లీగల్గా ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు మటుకు మేము ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బన్నీ వాసు గారితో, అల్లు అరవింద్ గారితో, మిగతా నా సన్నిహితులతో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు నేను తెలుసుకుంటాను. శ్రీతేజకి సంబంధించిన చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుంటున్నాను. ఆ కుటుంబం పట్ల నేను ఎంతో కేర్ తోటి ఉన్నాను. అయినా కూడా నేను ఎలా ప్రవర్తించాను లేకపోతే నేను ఎలా మాట్లాడానని చెప్పేసి చెప్పడం అనేది చాలా దుర్మార్గం. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నట్లుగా భావించాలని చెప్పేసి కూడా ఆయన చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. హరి. ఆల్ రైట్ సతీష్. సో మొత్తానికి సంధ్య థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన సమయాన్ని ఇక్కడ పోలీసులు కూడా నిన్న ఒక ఫుటేజ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే నాకు ఈ విషయం తెలియగానే 20 నిమిషాల్లో నేను బయటకు వెళ్ళిపోయాను అని అర్జున్ చెబుతున్న క్రమంలో ఇదంతా కూడా తేలాల్సిన అవసరం, వాస్తవాలు కూడా బయటికి రావాల్సిన అవసరం. ఖచ్చితంగా ఇది ఒక యాక్సిడెంటే అనేది అయితే మాత్రం మేజర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా దీంతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది ఎవరు ఇంటెన్షనల్గా చేసేది కాదు. నిజంగా అంత క్రౌడ్లో మరి ఫ్యామిలీతో వెళ్ళడం కూడా అది కరెక్ట్ కాదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు.